వారు ఎక్కడ ఉంటే అదే దివ్యక్షేత్రము, వారు ఎక్కడ ఉంటే అదే త్రివేణి సంగమము, వారు ఎక్కడ ఉంటే అదే కుంభమేళ, వారు ఎక్కడ ఉంటే అదే పుష్కరము. ఈ యొక్క సత్యాన్ని మనం తెలుసుకోవాలి. ఈ సత్యాన్ని మనం తెలుసుకోవడం ద్వారా మనం కొన్ని వ్యయప్రయాసలకు కూడా మనం దూరంగా ఉండగలుగుతూ ఉంటాం. నిజంగా శక్తి ఉన్న మనలాంటి వాళ్ళు మనం వెళ్ళాలండి. నేను వెళ్తాను, నాకు శక్తి ఉంది, నడిచేటటువంటి శక్తి ఉంది, కానీ ఆర్థికంగా భరించే శక్తి ఉందో లేదో నాకు తెలియదు. కానీ కొంతమందికి ఆర్థిక శక్తి ఉంటుంది, నడిచేటటువంటి శక్తి ఉండదు. ఈ విధంగా రెండూ ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. తప్పక వాళ్ళు వెళ్ళి రావాలండి. లేదానండి, మీలో చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు, మీ పెద్దవాళ్ళకి వెళ్ళాలనిపిస్తుంది, కానీ మేము ఇక్కడి నుండి ఇక్కడికి 100 అడుగులే వేయలేమండి, మేమెక్కడ వెళ్తామండి అని అంటే, మీరు వయసులో ఉన్నటువంటి ఒక వ్యక్తికి, మీ మనవడే కావచ్చు, మీ మేనలుడే కావచ్చు, మీ చుట్టమే కావచ్చు, మీ గురువే కావచ్చు, లేకపోతే మీ పురోహితుడే కావచ్చు, ఎవరికో ఒకరికి మీరు మా తరపున కుంభమేళాకి వెళ్ళి స్నానం చేసి రండి, మీ ఖర్చులు మేము భరిస్తాము అని కూడా మీరు ఆ విధంగా మీరు ఒక దానం చేయవచ్చు. తద్వారా కూడా మీరు వెళ్ళకపోయినా మీరు ఇచ్చినటువంటి ద్రవ్యం చేత ఒకరు స్నానం చేసి వస్తారు, ఆ నీరు మీకు తీసుకువచ్చి ఇస్తారు. అంతకు మించినటువంటి ఫలితం ఏముంటుంది? కావున శక్తి ఉన్నవారు వెళ్ళండి, శక్తి ఉన్నవారు ఒకరు వెళతాము అని అంటే కనుక వాళ్ళకు సహాయం చేయండి. ఈ రెండూ ఉన్నా లేకపోయినా కూడా ఇలాంటి ఈ యొక్క త్రివేణి సదృశులైనటువంటి, త్రివేణి సమానులైనటువంటి గురువుల్ని దర్శించండి, ఆ యొక్క ఫలాన్ని పొందండి. మన కళ్ళ ముందు మీకు వేదాంతంలో ఒక అద్భుతమైనటువంటి ఉపాఖ్యానం ఉంటుందండి, అది సరదాగా ఉంటుంది. అది నేను చెప్పి నేటి ప్రవచనాన్ని ముగించే ప్రయత్నం చేస్తాను. అదేమిటి అని అంటే కనుక ఒక న్యాయం ఉందండి వేదాంతంలో, నాకు హఠాత్తుగా గుర్తు రావటం లేదు. అదేమిటి అని అంటే కనుక ఒక భార్యాభర్తలు ఇద్దరు ఉన్నారండి. ఆ భార్యాభర్తలిద్దరూ కూడా చక్కగా సుఖంగా ధర్మబద్ధమైనటువంటి జీవనాన్ని గడుపుతూ ఉన్నారు. భర్తకు ఒక మిత్రుడు ఉన్నాడు. ఆ మిత్రుడు ఎక్కడికో ఒక యాత్రకు వెళుతూ ఉన్నాడు. అతని వద్ద ఒక బంగారు హారం ఒకటి ఉంది. అతను ఇంట్లో లేనటువంటి సందర్భంలో దొంగలు పడి ఆ బంగారు హారాన్ని దొంగిలిస్తారేమో అని భావించి అతను ఏం చేశాడు, ఇతని వద్దకు వచ్చి, ఈ బంగారు హారం నీ వద్ద కాస్త జాగ్రత్త చేయవయ్యా, నేను యాత్రకు వెళ్ళి వచ్చిన తర్వాత నేను ఈ బంగారు హారాన్ని నీ దగ్గర తీసుకుంటాను అని చెప్పేసి మిత్రుడికి ఇచ్చాడు. ఈ మిత్రుడు ఏం చేశాడు అని అంటే, ఆ హారాన్ని భార్యకిచ్చి, నువ్వు ఈ యొక్క హారాన్ని చాలా జాగ్రత్తగా ఉంచు, మళ్ళీ నా మిత్రుడు వస్తాడు, వచ్చినప్పుడు నేను అందజేయాలి, దయచేసి జాగ్రత్తగా ఉంచు అని చెప్పేసి ఇచ్చాడు. ఈవిడకి ఇంకా జాగ్రత్త. ఈవిడేం చేసింది, అక్కడో ఇక్కడో పెట్టేస్తే నేను మర్చిపోతానేమో అని చెప్పేసి మెడలో వేసేసుకుంది ఆ యొక్క హారాన్ని. అంతవరకు బాగానే ఉంది. ఇంకా రేపే వచ్చేస్తున్నాడు మిత్రుడు ప్రవాసాన్ని ముగించుకొని. భర్త చూస్తేనేమో ఇవాళ సాయంత్రానికే వచ్చేస్తాడు. సాయంత్రం అన్ని పనులు పూర్తి చేసుకుని అప్పుడు ఈవిడికి హారం గురించి గుర్తొచ్చింది. హారం ఎక్కడుంది ఈవిడికి అర్థం కాలేదు. ఇల్లంతా కూడా వెతికేస్తూ ఉన్నది. బీరువాలు, ట్రంకు పెట్లు, కుండలు, అటకలు అన్నీ వెతికేస్తూ ఉన్నది. ఎక్కడా హారం లేదు. లబోదిబోమంటోంది, ఏడుస్తోంది, పడబొబ్బలు పెడుతోంది. ఇంతలో భర్త రానే వచ్చాడు. వచ్చి, ఏమిటి నేను వెళ్ళేంతవరకు బాగానే ఉన్నావు, ఇంతలో నీకేమి కష్టం వచ్చింది, ఎందుకు నువ్వు ఏడుస్తున్నావు, బాధపడుతున్నావు అని అంటే, వెంటనే అసలు ఎంతకీ చెప్పదు, విషయం చెప్పదు. అయ్యో ఏదో మనం చూస్తూ ఉంటాం చూసారా సినిమాల్లో, ఆ విధంగా ఏదో చెప్పబోతుంది, బావురమంటుంది, ఏడుస్తుంది. విషయం చెప్పదు, కన్నీళ్ళు ఆపదు, ఏడుపు ఆపదు, ఏం జరిగిందో చెప్పదు. ఈ విధంగా చాలాసేపు సస్పెన్స్ తరువాత అన్నట్లుగా చాలాసేపటి తర్వాత కొంచెం ఆవిడ కొంచెం ముందు నువ్వు ఏడు పాపి జరిగింది ఏమిటో చెప్పమ్మా అని చెప్పేసి అంటే, మీరు ఇచ్చినటువంటి హారాన్ని నేను పోగొట్టేశానండి, మీకేమి సమాధానం చెప్పాలో నాకు తెలియటం లేదు, మీరు మీ మిత్రుడికి ఏ సమాధానం చెబుతారో నాకు అర్థం కావటం లేదు అని చెబితే, అంతేనా, నువ్వు మరీ అజ్ఞానురాల్లాగా ఉన్నావమ్మా, నువ్వు నీ మెడలోనే ఉంది చూడు ఆ యొక్క హారం, నీ మెడలో ఉన్నదాన్ని నువ్వు లేదు అనుకుంటూ ఉన్నావు, పోయింది అనుకుంటూ ఉన్నావు అని చెప్పేసి ఆయన ఆ యొక్క హారం ఎక్కడుందో తెలియజేస్తాడు. ఇది ఆత్మజ్ఞానం గురించి చెప్పేటటువంటి సందర్భంలో చెబుతారు మాటండి.
ఆత్మజ్ఞానము అనేది ఎక్కడో ఉండదు, మన లోపలే ఉంటుంది. అది మనం తెలుసుకున్నప్పుడే మనం ముక్తి పొందుతాము అనేటటువంటిది. అంటే మనకి ఎక్కడి నుండో వచ్చి మనకు బోధించడం అనేది ఉండదు. ఏ విధంగా అయితే మనం నిద్రలో నుంచి లేస్తామో అదే విధంగా ఈ యొక్క భవబంధాల నుండి మనం బయటపడితే చాలు ఆత్మజ్ఞానం వచ్చేస్తుంది అని. అదే విధంగానండి కళ్ళ ముందు ఉన్నటువంటి తీర్థాలను, క్షేత్రాలను మనం గుర్తించడానికి మన అజ్ఞానం మనకు అడ్డొస్తూ ఉంటుంది. ఏ విధంగా అయితే నేను ఇందాక చెప్పాను చూసారా, అయ్యో కుంభమేళ స్నానానికి నేను వెళ్ళలేకపోతూ ఉన్నానే, ఇదేదో 144 ఏళ్ళకు ఒకసారి అన్నారు, 12 ఏళ్ళకు ఒకసారి అన్నారు, ఇన్ని కథలు కూడా వినేసి మనం తెగ బాధపడిపోతూ ఉంటాం. అలాంటి అవసరం లేదు. మన కళ్ళ ముందే మనకు కుంభమేళా ఉన్నది. అది మనం గుర్తిస్తే చాలు, గుర్తించి మనం వెళ్ళి దర్శనం చేసుకుంటే చాలు అని చెప్పేసి మీ అందరికీ నేను తెలియజేసుకుంటూ, మన యొక్క సనాతన సాంప్రదాయం ఎప్పుడూ కూడా గురు ప్రధానంగా ఉంటుంది. గురువును చూస్తాం మనం, అంతేకాని పీఠంలో ఉన్నటువంటి హంగులను, ఆర్భాటాలను మనం చూడమండి. మనకు గురువు వచ్చేస్తే చాలు, మనం అంతా కూడా గురువును దర్శించడానికి వెళతాం. ఆయన్ని దర్శిస్తే చాలు అని చెప్పేసి చాలామంది అండి దురదృష్టవశాత్తు వారితో మాట్లాడాలని కొంతమంది, వారు నాతో ఏదో మాట్లాడాలని కొంతమంది, ఇదంతా కూడా అజ్ఞానమేనండి. వారితో మనం మాట్లాడక్కర్లేదు, వారు మనతో మాట్లాడక్కర్లేదు. వారు మన వైపు చూస్తే చాలు, మనం వారి వైపు చూస్తే చాలు. వారు మన వైపు చూసినా చూడకపోయినా మనం వారి వైపు చూస్తే చాలు, మనకు రావాల్సినటువంటి ఫలితం మనకు వచ్చేస్తుందండి. గుకారశ్చాంధకారశ్చ రుకారస్థ నివారక అన్నారు. అంటే అర్థం ఏమిటండి? గు అనేటటువంటి అక్షరం అంధకారాన్ని తెలియజేస్తుందట, రు అనేటటువంటి అక్షరం ఆ అంధకారాన్ని పోగొడుతుందట. అంధకారం అంటే ఏమిటి? చీకటి. అంధకారాన్ని పోగొట్టడం ఏమిటి? వెలుగు. అంటే ఏమిటండి? ఈ యొక్క హాల్ అంతా కూడా చీకటిగా, మొత్తం అంతా కూడా చీకటిగా ఉన్నటువంటి సందర్భంలో ఎవరైనా వచ్చి లైటు వేశారు అనుకోండి, ఆయన మనకు గురువైపోతాడా? అయిపోడు. ఈ యొక్క అంధకారం ఏమిటి అని అంటే కనుక జ్ఞానాంధకారము అని అన్నారు. అంటే అజ్ఞానాంధకారము అని ఉంటుంది. ఆ అజ్ఞానము అనే అంధకారాన్ని తొలగించేటటువంటి జ్ఞాన నిధి గురువు అనే విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. అజ్ఞానము అనేటటువంటి చీకటిని తొలగించేటటువంటి జ్ఞానము అనే వెలుగు గురువు అనేటటువంటి విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. కృష్ణం వందే జగద్గురుం అని మనం అంటాం. అంతేకాని కృష్ణుణ్ణి మనం ఒక గొప్ప చక్రవర్తనో, లేకపోతే ఆయన మహాయోగి అయినప్పటికీ కూడా మహాయోగి అనో, లేకపోతే ఆయన ఒంటి నిండా కూడా ఆభరణాలు ఉన్నాయనో, లేకపోతే మరొకటో ఏ విశేషణాల చేత కూడా మనం కృష్ణ పరమాత్మను గుర్తించాం. మనం కృష్ణ పరమాత్మను ఎక్కువగా స్మరించుకునేది కృష్ణం వందే జగద్గురుం అనేటటువంటి జగద్గురు శబ్దం చేత మనం కృష్ణుణ్ణి గుర్తు చేసుకుంటాం. అది సనాతన ధర్మంలో గురు శబ్దానికి ఉన్నటువంటి ఒక గొప్పతనం అండి. ఎంతో తీవ్రంగా పతనమైపోతూ ఉన్నటువంటి మగధ సామ్రాజ్యాన్ని కూడా ఉద్ధరించినటువంటిది మనం చూసుకుంటే చాణక్యుడు అనేటటువంటి ఒక గురువు, ఛత్రపతి శివాజీని నడిపించినటువంటిది సమర్థ రామదాసు అనేటటువంటి ఒక గురువు. ఈ విధంగా మనం చరిత్రలో గొప్ప వాళ్ళను ఎక్కడ చూసుకున్నా కూడా మనకు వాళ్ళ వద్ద మనకు ఒక గురువు కనిపిస్తూ ఉంటాడు. మనం కూడా గురువు మనతో మాట్లాడక్కర్లేదు, గురువుతో మనం మాట్లాడక్కర్లేదు. అలా గురువు వద్దకు మనం వెళుతూ ఉండగా మనకు ఎప్పుడు ఏం చెప్పాలో, ఎలా చెప్పాలో గురువుకు తెలుసు. ఆ సందర్భం వచ్చినప్పుడు ఆ వ్యక్తిని గుర్తించి అవసరమైతే పిలిచి ఆయనకు ఏం చెప్పాలో, ఎలా చెప్పాలో, ఎక్కడ చెప్పాలో, ఎప్పుడు చెప్పాలో ఆయన చెబుతాడు. మనం చేయవలసిందల్లా అక్కడికి వెళ్ళడం మాత్రమే. కావున గురువుల్ని దర్శిద్దాం. గురు పాదోదకం పీత్వా అని కూడా చెబుతూ ఉన్నారండి. ఎంత మనకు గురువష్టకం అని ఒకటి ఉంటుందండి. శంకరాచార్యుల వారి యొక్క అనేక రచనల్లో భాగంగా మనం చూసుకుంటే గురువష్టకం చాలా అద్భుతంగా ఉంటుందండి. శరీరం స్వరూపం తథావా కళత్రం యశశ్చారుగమ్యం, శరీరం స్వరూపం తథావా కళత్రం అనేటటువంటి ఆ శ్లోకాల్లోని ఒక వ్యక్తికి గొప్ప అందమైనటువంటి శరీరం, అందమైనటువంటి రూపం, గొప్ప భార్య అన్నీ ఉన్నాయి. ఆయనకు లేకపోవడం అనేటటువంటిది లేదు. విదేశేషు మాన్య స్వదేశేషు ధన్య, ఈ విధంగా మొత్తం చెబుతూ ఉంటారు. రాజ్యాలున్నాయి, సంపదలున్నాయి, విద్య ఉంది,
అందం ఉంది, బుద్ధి ఉంది, ఆయనలో ఫలానా లోపము అని చెప్పడానికి లేదు. కానీ అటండి ఒక్క లోపం ఆయనలో ఉంటే మాత్రం ఆయనలో దోషం ఉన్నట్టు లెక్క. ఏమిటట? గురోరంఘ్రి పద్మే మనశ్చేన్న లగ్నం అన్నారు. గురువు యొక్క పాదాల యందు అతని యొక్క దృష్టిని ఇతను తీసుకువెళ్ళట. ఇంకా ఏమిటి? తతఃకిం 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 తతఃకిం, ఇంకేమిటి ప్రయోజనం, ఇంకేమిటి ప్రయోజనం, అన్నీ ఉన్నాయి. గురువును ఆశ్రయించడు, గురువు పాదాలను ఆశ్రయించడు అని చెప్పేసి గొప్పగా గురువష్టకం ఉంటుంది. అది వీలైతే రోజు అందరూ కూడా చదివేటటువంటి ప్రయత్నం చేయండి. చిట్ట చివరగా నేను ఒక ఉపనిషద్ వాక్యాన్ని చెప్పి నేను ముగిస్తానండి. ఇందాక రాగానే అందరూ కూడా చెప్పారు. వారంతా కూడా గురువులు ఏ విధంగా గురువులు అవుతారో తెలుసుకోండి. మొట్టమొదట మనకు తైత్తిరీయోపనిషత్తులో కనిపిస్తుంది. న కర్మణా న ప్రజయా ధనేనా అన్నారు. త్యాగే నైకే అమృతత్వమానశు అని. వాళ్ళు ఏదైనా ఒక కర్మ చేయడం ద్వారా గురువులు అవ్వలేదు. వాళ్ళు ఏదైనా ఒక డబ్బు ఇవ్వడం ద్వారా వాళ్ళు గురువులు అవ్వలేదు. లేదా వాళ్లకు ప్రజాబలం ఉందనో, ఇప్పుడు ఒక ప్రధానమంత్రి అవ్వాలన్నా ముఖ్యమంత్రి అవ్వాలన్నా కూడా ప్రజాబలం ఉంటే అవుతారు. ఆ విధంగా ప్రజాబలంతో వాళ్ళు అవ్వలేదు. మరి దేంతో అయ్యారట? త్యాగే నైకే అన్నారు. వాళ్ళు సర్వసంగ పరిత్యాగం చేశారు. చేసి ఏం చేశారు? గురువుకి వాళ్ళను వాళ్ళు సమర్పించుకున్నారు. సమర్పించుకున్నప్పుడు వీళ్ళలో ఉన్నటువంటి యోగ్యతను గమనించినటువంటి వాళ్ళ గురువులు చక్కగా వాళ్లను శిష్యులుగా స్వీకరించి తీర్చిదిద్ది ఆ తర్వాత సన్యాసం ఇచ్చి ఆ తర్వాత పీఠాధిపతులుగా పట్టాభిషిక్తులను చేశారు. ఎంతో మహత్తరమైనటువంటి గురు సాంప్రదాయం గురించి నేను నాకు తెలిసినంతలో అతి స్వల్పంగా నేను మీకు చెప్పాను అని చెప్పేసి అనుకుంటూ ఉన్నాను. మరొక్కసారి శంకరాచార్యుల వారిని స్మరిస్తూ శృతి స్మృతి పురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. శ్రీ శంకర భగవత్పాదాచార్యేభ్యో నమః. శ్రీ భారతీ తీర్థ గురుభ్యో నమః. శ్రీ విధుశేఖర భారతీ గురుభ్యో నమః. స్వస్తి. ఓం శాంతి శాంతి శాంతి. Thanks for watching. Please comment, like, share and subscribe our channel.